వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మహా అవతార్ నరసింహ చూడడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే పోనకాలం లోడింగ్ భయ్య నాకైతే మామూలుగా అనిపించలేదు, నాకైతే నచ్చేసింది. అండ్ చాలా వరకు సినిమాలో మనకి సెకండ్ టాప్ నుంచి గూస్ బాంబ్ స్టఫ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఫస్ట్ మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ గురించి వచ్చేస్తే ఏమైనా తీసారా భయ్య, మనకి నిజంగా అదొక రియాలిటిక్గా అనిపిస్తుంది. ఏదో విఎఫ్ఎక్స్తో సినిమా చూసాం అన్నట్టు అనిపించదు, ఏదో యానిమేషన్ సినిమా చూసాం అనిపించదు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక రియాలిటిక్గా అనిపిస్తుంది మొత్తం అంతా. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీకి మనకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, మన కేజీఎఫ్, మన సలారు అని ఈ రెండు మూవీకి చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళ గురించి ఎస్పెషల్గా చెప్పక్కర్లేదు, మినిమం మనీ పెట్టే మంచిగా మనకు అవుట్పుట్ ఇస్తారు. బట్ ఈ మూవీ ట్రైలర్ చూసినంత వరకు నాకు అవుట్పుట్ ఏదో కొంచెం చెడగొడతారేమో అనిపించింది, కానీ మూవీ చూసిన తర్వాత నాకు ఇంక మాటలు రావట్లేదు, అంత బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ స్టోరీ అందరికీ తెలుస్తుంది, మన పాతకాలంలో కానీ పురాణంలో కానీ. అండ్ మెయిన్ వచ్చేసి మన ఓల్డ్ సినిమాస్లో కానీ చాలా వరకు ఈ మూవీస్ని అయితే తీయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఈ మూవీ నాకు బాగా నచ్చేసింది ఏంటంటే విఎఫ్ఎక్స్తో అండ్ ఈ కాలం పిల్లలకి మంచిగా చూపించి అండ్ బాగా అర్థమయ్యే స్టోరీని నీట్గా తీసుకొచ్చారనమాట. అండ్ ఈ జనరేషన్లో చెప్తే ఎలాగ అర్థమవుతుందో అలా చూపించారనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ వచ్చేసి మనకు 2 గంటలు అనమాట. ఈ మూవీ వచ్చేసి 5 పార్ట్స్ కానీ మనకి డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఒక్కొక్క పార్ట్ అయితే దింపుకొని వస్తారన్నమాట, సంవత్సరానికి అలా ఒక్కొక్క పార్ట్ దింపుతూ వస్తారు. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి మహా అవతార్ నరసింహ. అండ్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే స్టోరీ పాయింట్ మీ అందరూ తెలిసిందే. ఫస్ట్ మనకి 2 రాక్షసులు అయితే పుడతారు, అందులో అయితే మనకి దేవుని అయితే మనకి చంపేస్తారనమాట. అందులో ఒకరైతే బాగా పెద్ద రాక్షసుడు అయిపోయి వాళ్ళ తమ్ముని చంపే అంటే రివెంజ్తో పెద్ద నగరాన్ని అయితే సృష్టిస్తాడు. అందులో అయితే చాలామందిని హింసిస్తూ ఉంటాడు 24 గంటలను. దాని తర్వాత అతను కొడుకులోనే మనకి ప్రహ్లాదుడు అయితే పుట్టడం అయితే జరుగుతుంది. ఆ రిమైనింగ్ ఆఫ్ ది ఫిలిం మీకు ఏంటంటే థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఏవైనా సినిమానా భయ్య చాలా బాగా తీశారని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ గురించి వదిలేస్తే సెకండ్ హాఫ్ వచ్చిన ఇంకా సెకండ్ హాఫ్ ఇలా స్టార్ట్ అయింది అనగానే మనకి మొత్తం సినిమా అంతా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ప్రహ్లాదుని చంపాలని చాలా విధాలుగా ట్రై చేస్తాడు. అది తన తరం కూడా కాదు, అది ఎందుకు అలాగవుతుందో మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ అందరికీ ఈ స్టోరీ తెలిసిందే, బట్ ఈ మూవీ ఎన్నిసార్లు వచ్చినా కూడా అందరూ చూస్తారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ అరాచకం భయ్య. థియేటర్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అరాచకం పెడతారని. అండ్ మెయిన్ వచ్చేసి ఆ నరసింహస్వామి వచ్చిన సీన్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ విఎఫ్ఎక్స్ ఎటువంటి తేడా రాకుండా అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ రక్తం పడే సీన్ కానీ, అక్కడికి వచ్చి తను అరిసే సీన్స్ కానీ, అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ కానీ అండ్ మ్యూజిక్ కానీ A1 సినిమా అని చెప్పచ్చు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ప్రహ్లాదుడు కూడా తన క్యారెక్టర్ అనేది మనం అందరూ ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ నాకు ఎక్కడ అనిపించలేదు, నాకైతే రియల్ స్టోరీ నేను ఇంకా రియాలిటిక్గా చూస్తున్నాను అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక 5 years ఒక అబ్బాయి ప్రహ్లాదుడు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ ఎక్కువ మనకైతే దేవుడి బత్తి ఉంటుంది తనకి, ఆ దేవుడి బత్తి పోనకి ట్రై చేస్తారు కానీ అది అవ్వదనమాట. అండ్ లాస్ట్లోనే కాపాడడానికి మన నరసింహస్వామి అవతార్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎక్సలెంట్ భయ్య, ఏదో ఆ దేవుని మనం కళ్ళారుగా చూసాం అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, ఎందుకంటే అక్కడికి వచ్చే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. నేను చెప్తే అది మీకు అర్థం కాదు, సినిమా చూసిన తర్వాత అరౌండ్ మీకు మనకు సింహాచలంలోని చాలామంది ఆ అవతారం వచ్చినప్పుడు చాలామంది వెళ్తారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మన కళ్ళారుగా జరిగినట్టు అనిపిస్తుంది అనమాట ఆ అవతారం మనకి ఎత్తడం. అండ్ మెయిన్ వచ్చేసి తను కూల్ అవ్వడం అనమాట. మొత్తం సినిమాకి విలన్స్ గట్ట చంపేస్తారు తను నరసింహస్వామి, కానీ కూల్ అవ్వడం అనమాట. అలాగ ఇంకా కోపం ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఆ కూల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది భయ్య, ఎందుకంటే ఇప్పుడున్న కాలం జనరేషన్కి ఇలాగే చూపించాలి సినిమా, అలాగైతే అర్థమవుతుంది. స్వామి మనకి కూల్ అయినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఏడుపు మనకే వస్తుంది, గూస్ బంప్ స్టఫ్ కూడా అలాగే వస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి తన ఏడ్చే సీన్స్ కూడా అక్కడికి వచ్చే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. విఎఫ్ఎక్స్ అయితే ఎటువంటి తేడా రాలేదు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎంగేజింగ్గానే ఉంటుంది. ఆ స్టోరీ తెలుసు కాబట్టి మనకి నీట్గానే తీసుకెళ్ళిపోయారు. అండ్ ఈ మూవీ మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5 ఇచ్చేస్తాం భయ్య, ఎందుకంటే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళండి, మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్రతి ఒక్కరితో ఈ మూవీ చూసే సినిమాయే. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేసేయండి.